హాయ్ అండి, ఈరోజు వీడియోలో మెంతికూర పప్పు చూపిస్తాను. కొంతమంది మెంతం కూర కూడా అంటారు. మెంతం కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పప్పుని క్లీన్ చేసేసుకొని అలాగే మెంతికూరను కూడా చిన్నగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటాలు ఒక 5 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, వాటర్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం పప్పు పొంగిపోకుండా ఉండాలంటే ఆయిల్ వేసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది. ఇది పెద్ద కుక్కరే కాబట్టి నేనైతే ఆయిల్ వేయలేదు. ఇంకా పప్పు కోసం అయితే చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు కొద్దిగానే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. పప్పు ఒక 4 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోయిందండి మెత్తగా. ఇప్పుడు వాటర్ సపరేట్ చేసేసుకొని ఎనుపుకోవాలి. వాటర్తో పాటు ఎనుపుకుంటే సరిగా ఎనుపుకోలేమండి, అందుకనే వాటర్ తీసేసి ఎనుపుకోవాలి. ఉప్పు వేసేసుకొని బాగా పప్పు గుత్తితో ఎనిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలాగా బాగా ఎనుపుకోవాలి. సట్టి ఉంటే సట్టిలో వేసి ఎనుపుకుంటే ఇంకా బాగా వస్తుందండి పప్పు టేస్ట్ కూడా. ఇలాగా ఎనిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు వాటరు, అలాగే చింతపండు వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మీ పులుపుకి తగినట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. గట్టిగా కావాలనుకుంటే సరిపోతుంది. ఇది ఉడికేసరికి కొంచెం ముద్దగా అవుతుంది. చల్లారేటప్పటికి ఇంకా చిక్కగా వస్తుంది కాబట్టి నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. చిన్న మెంతి కూర చేదుగా ఉంటుంది కాబట్టి మెంతులు వేయక్కర్లేదు. ఇవి పెద్దాకులు కాబట్టి కొంచెం మెంతులు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలకి కొంచెం మొట్టికాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి ఒక చిటికెడు వేసుకున్నాను. జస్ట్ మన సాటిస్ఫై అనమాట, పసుపు ఎక్కువ వాడే వాళ్ళ కోసం. మీకు ఇష్టం లేకపోతే ఒక్కసారి పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంగువ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకనే వేయలేదు. ఇప్పుడు తాలింపు మొత్తాన్ని పప్పులో వేసేసుకొని పప్పుకు మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగిచ్చేసుకుంటే అంతేనండి, మెంతికూర పప్పు రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.